ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల పొలిటికల్ హీట్ ను పెంచాయి. రెండు ప్రధాన కార్పొరేషన్లో ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగింది. ఓటర్ల మిశ్రమ తీర్పునిచ్చారు. రామగుండం, కరీంనగర్ నగరపాలక సంస్థల్లో భిన్న ఫలితాలు వచ్చాయి. కరీంనగర్ ను బీజేపీ కైవసం చేసుకోగా రామగుండం మేయర్ పీఠాన్ని కాంగ్రెస్ చేజెక్కించుకుంది. వెల్కమ్ టు స్వాతంత్ర టీవీ. నేను మీ సంతోష్ కుమార్. ఇటీవల జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అధిక శాతంలో అయితే మేయర్ స్థానాలను, మరోవైపు మున్సిపాలిటీల్లో అయితే మున్సిపల్ చైర్మన్ స్థానాలను అయితే గెలుపొందిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ప్రధానమైనటువంటి రెండు కార్పొరేషన్స్లో కూడా ఒక కరీంనగర్ ప్రాంతంలో అయితే బీజేపీ సీట్ కైవసం చేసుకుంది. రామగుండం కార్పొరేషన్లో అయితే కాంగ్రెస్ సీట్ కైవసం చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుండి 3 సార్లు అంటే రామగుండం కార్పొరేషన్లో 3 సార్లు కార్పొరేటర్గా, మరొకసారి మేయర్గా, కొత్తగా అయితే మేయర్గా తను మొదటిసారి మేయర్గా కావడం అయితే జరిగింది. అసలు ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడేందుకు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్ అయితే ఉన్నారు మనతో మాట్లాడేందుకు. సార్, ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ టైం మీరు అంటే కార్పొరేటర్ నుంచి ఎన్ఏసిఐ స్థాయి నుండి మీరు మేయర్ స్థాయికి వచ్చారు. మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలందరికీ కూడా నమస్కారం. స్వతంత్ర టీవీ మిత్రులకు కూడా నమస్కారం. ఇది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా రాజకీయాలలో ఉంటూ ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయి రావడం జరిగింది. దానికి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారు, అలాగే మా మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి ఈరోజు ఒక మంచి వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఒక సీనియారిటీ రాజకీయాల్లో అనుభవం ఉన్న వ్యక్తి కావాలి, రామగుండాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి వారు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి చాలా సంతోషం, ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా రామగుండం అంటేనే ఎక్కువ సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి ఏరియా. ఇక్కడ ప్రధానంగా అంటే గత పాలకవర్గంలో అంటే బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు అనేక సమస్యలు అయితే ఉన్నాయి. అప్పుడు మీరు కార్పొరేటర్గా ఉన్నప్పుడు కేవలం మీ డివిజన్ పరిధి వరకే మీకు సమస్యలు అనేది తీర్చే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు రామగుండంలో ఉన్నటువంటి 60 డివిజన్లకు గాను మీరే అన్ని సమస్యలు చూడాలి. ఇవన్నీ మీరు ఎట్లా చేయగలుగుతారా సార్? రామగుండం మొత్తాన్ని కూడా గత టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పాలకులు వాళ్ళ నిర్లక్ష్యంతో రామగుండం మొత్తాన్ని కూడా బొందలగడ్డగా మార్చిన చరిత్ర గత టీఆర్ఎస్ పాలకులకు సంబంధించి వ్యవహారం నడిచింది. ఆ సందర్భంలో నేను రామగుండం మున్సిపల్ కౌన్సిల్కు సంబంధించి ఫ్లోర్ లీడర్గా, అపోజిషన్ లీడర్గా ఉన్నా కనుక అప్పుడు కూడా 50 డివిజన్లు చూడడం జరిగింది. నేను ఏదైతే ఎక్కడ ఏ డివిజన్లలో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలో, ఎక్కడ డెవలప్మెంట్ జరగాలో, ఎక్కడ ప్రజా సమస్యలు అనేకం ఉన్నాయో, ప్రజలకు కావలసిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత అప్పుడున్న అధికారుల మీద, ప్రజాప్రతినిధుల ఉన్నదో వాళ్ళ నిర్లక్ష్యంతో ప్రాంతాలన్నీ కూడా వెనుకబడిపోతూ ఉంటే, నిర్లక్ష్యానికి గురైతే ఆ సమయంలో కూడా ఒక అపోజిషన్ లీడర్గా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయవలసిన బాధ్యత మీ మీద ఉందని, ఎక్కడ ఏ డివిజన్లు అయితే సమస్యలు ఉన్నాయో ఆ డివిజన్ సమస్యలు అన్నిటిని కూడా తీసుకొని పోయి అప్పుడున్న మేయర్ గారితో కానీ, అప్పుడున్న కమిషనర్ గారితో కానీ మాట్లాడేసి అప్పుడు అనేక సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన చేసినాం. ఆ సమస్యల పరిష్కారంలో కూడా ముందడుగు వేసినాం. అదే మాదిరిగా ఇప్పుడు ప్రతి డివిజన్ మీద పూర్తిగా అవగాహన ఉన్నది. ఎందుకంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఆ 50 డివిజన్లను చూసినాం కనుక ఇప్పుడు ప్రతి డివిజన్ మీద అవగాహన ఉన్నది కనుక సమస్యలు అనేవి ఈజీగా పరిష్కారం చేయగలుగుతాం. ఎందుకంటే 50 సంవత్సరాల రామగుండం అలాగే మేడారం నియోజకవర్గ చరిత్రలో కూడా ఎన్నడూ లేని విధంగా ఒక రామగుండం 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో 100 కోట్లు 150 కోట్లు వస్తే కేవలం 2 సంవత్సరాల కాలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా ఓన్లీ కార్పొరేషన్కు సంబంధించి 800 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. ఈ 800 కోట్ల రూపాయలతోటి గత 2 సంవత్సరాల నుంచి ప్రతి డివిజన్లో కూడా ఒక డివిజన్ అందరినీ యూనిట్గా తీసుకొని ప్రతి డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు అనేటివి తీసుకొని పూర్తి స్థాయిలో వేగవంతం చేసి ఈరోజు దాదాపుగా 40 సీట్లు మేము, అలాగే 8 మంది రెబల్స్ గెలిచినట్టే దాదాపుగా 50 సీట్లకు చేరువైనామంటే దానికి గత 2 సంవత్సరాల నుంచి గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు, మేము
పూర్తి స్థాయిలో రామగుండాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు, గెలిపించారు. దానిలో ప్రతి డివిజన్ మీద అవగాహన ఉన్నది. ఇంకా ఏం కావాలి, ప్రజలకు ఏం కావాలనేది ఆలోచన చేస్తూ ఉన్నాం. ప్రజల కోరిక మేరకు ప్రజల ఎజెండా ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకొని ప్రజలకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఈ ప్రాంత సమస్యలన్నిటిని కూడా పూర్తి దూరం చేసి ఇక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ప్రజలందరికీ అందుబాటులో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తాను. తప్పకుండా పూర్తి స్థాయిలో సఫలీకృతం అవుతాం అనేది కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. అంటే మున్సిపల్ ఎన్నికల సమయంలో ఎన్నికల బరిలో అయితే 3 ప్రధాన పార్టీలు అయితే ఉన్నాయి. అయినప్పటికీ ఆ 3 పార్టీలకు ధీటుగా కూడా మీరు కార్పొరేటర్గా గెలిచి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అంటే ప్రజలకు మీరు ఎట్లాంటి నమ్మకాన్ని కుదిరిచ్చారు? అసలు ప్రజలకు ఈరోజు నమ్మకం ఉన్నది కనుకనే మా మీద మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళని నమ్మిండ్రు కనుకనే ఈరోజు దాదాపుగా నన్ను 3 సార్లు కార్పొరేటర్గా ఒక డిఫరెంట్ ఏరియాలలో పోయి గెలుస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజలు నన్ను నమ్మారు కనుకనే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా భారీ మెజారిటీతో గెలిపిస్తూ ఉన్నాను. గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ వ్యక్తి అయితే ఈ ప్రాంతం అంతా డెవలప్ అవుతుంది, అభివృద్ధి చేయగలుగుతాడు, ఈయనకు అన్ని రకాలుగా రాజకీయంగా అనుభవం ఉన్నది, పరిస్థితుల మీద అవగాహన ఉన్నది అనే ఆలోచనతోటే ఈరోజు ప్రజలందరూ 3 డివిజన్లు డిఫరెంట్గా వెళ్ళినా కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ప్రజలు ఆదరిస్తూ ఉన్నారు, గెలిపిస్తూ ఉన్నారు, మా మీద నమ్మకం ఉంచారు. ఆ నమ్మకాన్ని కూడా ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వారికి ముఖ్యమంత్రి గారితో ఉన్న సాన్నిధ్యం కావచ్చు, లేదంటే మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారితో ఉన్న సాన్నిధ్యంతో కావచ్చు, వేల కోట్ల రూపాయలు ఈరోజు మనకు ఒక 100 కోట్ల అవసరం ఉన్నది, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయవచ్చు అన్న అని మనం ఎమ్మెల్యే గారికి చెప్తే వెంటనే దాని మీద స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారితో శ్రీధర్ బాబు గారితో మాట్లాడి ఆ 100 కోట్లు కాదు, మేము 2 సంవత్సరాలలో 800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పటికే దాదాపుగా 400 కోట్ల రూపాయలకు సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ 150 కోట్ల వర్క్స్ పూర్తి అయిపోయినాయి. అట్లాగే ఇంకా 250 కోట్లకు సంబంధించిన వర్క్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ప్రోగ్రెస్లో ఉన్నాయి. అంటే ఎప్పటికప్పుడు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు ఒక చిన్న కమిటీలు వేసి ఎవరు ఏ పని చేయాలి, ఎవరు ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయాలి, సింగరేణి ఎవరు చూసుకోవాలి, మున్సిపల్ ఎవరు చూడాలి, ఎన్టీపీసీ ఎవరు చూడాలి, ఆర్ఎఫ్సిఎల్ ఎవరు చూడాలి, లేకపోతే రామగుండం బీ పవర్స్కు సంబంధించి ఎవరు చూడాలి అనేది ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు ముందుకు వెళ్తూ ఉన్నాం కనుక ప్రతి పనిలో సక్సెస్ అవుతూ ఉన్నాం. వేల కోట్ల రూపాయలు తీసుకొస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారు. తప్పకుండా ఈ ప్రాంతాన్ని అంతా కూడా ప్రజలు అనుకున్న దానికన్నా ఇంకొక 10% ఎక్సెస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం తప్పకుండా. అంటే రామగుండం కార్పొరేషన్ అనేది ముఖ్యంగా ఇది అంటే సింగరేణి సంబంధించిన ఏరియా. ముఖ్యంగా ఈ ఏరియాలో ఏంటంటే ఇక్కడ డస్ట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. అదేవిధంగా డంపింగ్ యార్డ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అంటే గతంలో ఎదుర్కొన్నారు ప్రజలు. దీన్ని మీరు ఎట్లా ముందుకు తీసుకెళ్తారు? అసలు ఇప్పుడంతా కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు కొత్తగా ఏదైతే మనము రామగుండంలో 1x800, ఎన్టీపీసీలో 3x800 ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీ తోటి స్టార్ట్ చేస్తూ ఉన్నాం కనుక ఇంతకుముందు ఉన్నదానికన్నా చాలా తక్కువ పొల్యూషన్ ఉంటుంది. డస్ట్ అంటే ప్రతిదీ కూడా 20 ఏళ్ళ నుంచి సింగరేణి కాలరీస్ కంపెనీకి సంబంధించిన క్వార్టర్లలో ఎక్కడ రోడ్లు డ్రైనేజీ లేకుండే. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ప్రతి డివిజన్లో ప్రతి గల్లీలో సింగరేణి క్వార్టర్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రతి గల్లీలో సీసీ రోడ్లు కానీ లేకపోతే బీటీ రోడ్స్ కానీ యూజీడీస్ కానీ మొత్తం పూర్తి స్థాయిలో కంప్లీట్ చేస్తూ ఉన్నాం. పొల్యూషన్ను మ్యాక్సిమం తక్కువ చేసేందుకు ప్రయత్నం చేస్తాను, అది అయిపోతుంది. ఇంకోటి డంపింగ్ యార్డ్ అనేది ఇంతకుముందు మనకు ఊరుకు దగ్గరగా ఉండే కనుక ఇబ్బంది పడ్డారు ప్రజలు, రోగాల బారిన పడి ఇబ్బందులు పడే పరిస్థితి ఉండే. కానీ ఎమ్మెల్యే గారు ఈరోజు సింగరేణి అధికారులతో మాట్లాడి OCP4 ఏదైతే మూసి వేసిన ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ఉన్నదో ఈ డంపింగ్ యార్డ్ అనేది పూర్తిగా ఊరుకు చాలా దూరంగా 10 కిలోమీటర్స్ దూరంగా దాన్ని తరలించడం వల్ల ఇప్పుడు దానికి సంబంధించిన ఇబ్బంది కూడా ఏం లేదు. అది కూడా ఊరవతలకు వెళ్ళిపోయింది కనుక ప్రజలకు అన్నీ అందుబాటులో ఉన్నాయి, ఎలాంటి ఇబ్బంది లేదనేది కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా కూడా అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఉండేటువంటి ప్రజలకు తనపై అపారమైన నమ్మకం ఉంది. అందుకే గతంలో కూడా 3 సార్లు వేర్వేరు ప్రాంతాల నుంచి కార్పొరేటర్గా గెలిచాను. ఇప్పుడు కూడా అదే నమ్మకంతో నన్ను కార్పొరేటర్గా గెలిపించారు, మేయర్ని కూడా చేశారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ను తీర్చిదిద్దుతారని చెప్పేసి అయితే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంతోష్తో రిపోర్టర్ సంతోష్ కుమార్, స్వాతంత్ర టీవీ, కరీంనగర్.